सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ఏకాదశి ఉపనిషత్తుల సారంలో బృహదారణ్యకోపనిషత్తు మనం అధ్యయనం చేస్తున్నాం. అందులో 5వ అధ్యాయం ఈరోజు అధ్యయనం చేయబోతున్నాం. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సాధకుడు తప్పనిసరిగా పాటించాల్సిన ఆధ్యాత్మిక సాధనలు 4 ఉన్నాయి. ఈ 4 సాధనలను మరణించేదాకా లేదా విదేహముక్తి పొందేదాకా పాటించాలి. అవి కర్మయోగం, ఉపాసన, సద్గుణత్వం, వేదాంత విచారణ. కర్మయోగంలో పంచమహాయజ్ఞాలను తన శక్తి మేరకు పాటించాలి. పంచమహాయజ్ఞాలను ఒక్క ముక్కలో చెప్పారంటే పర ఉపకార కర్మలు అనవచ్చు. పర ఉపకార కర్మలు అంటే సమాజానికి మేలు చేకూర్చే కర్మలు. ఇవి జీవితాంతం చేయాలి. జ్ఞానం పొందే ముందు, జ్ఞానం పొందాక కూడా. కాకపోతే వాటి పేర్లు మారుతాయి. జ్ఞానం పొందకముందు పర ఉపకార కర్మలను కర్మయోగం అంటే, జ్ఞానం పొందాక చేసే అవే పరోపకార కర్మలను లోక సంగ్రహం కోసం చేసే కర్మలు అంటారు. అప్పుడు కర్మయోగం అనకూడదు. మనం జీవించి ఉన్నందుకు భగవంతునికి మనం చెల్లించే రుసుమన్నమాట. చిన్మయానంద స్వామి అద్భుతంగా వర్ణిస్తారు. మీరు జీవించి ఉన్నన్నాళ్ళు ప్రపంచం నుంచి ఎన్నో తీసుకుంటున్నారు. మీరు పీల్చే గాలిని, మీరు తినే ఆహారాన్ని, మీరు అనుభవించే సూర్యరశ్మిని, వాటి ప్రతిఫలంగా మీరు తిరిగి సమాజానికి మీ వంతు సేవ చేయడం మీ కనీస ధర్మం. ఈ పరోపకార కర్మలు అసాధ్యం కూడా కాదు. మీరు మంచాన పడి లేవలేని పరిస్థితిలో ఉన్నా కూడా పర ఉపకార కర్మలు చేయగలరు. అది ఎలాగంటారా? ఈ కిందిది పఠించడమే. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఈ ప్రార్థన మీకు తెలిసే ఉంటుంది. ప్రపంచంలో అన్ని జీవుల క్షేమం కోరే ప్రార్థన ఇది. సర్వే భవంతు సుఖినః, ప్రపంచంలోని జీవరాశులన్నీ సుఖంగా ఉండుగాక. సర్వే సంతు నిరామయా, ఇక్కడ సర్వే మనుష్య అనలేదు. సర్వే సంతులో సకల జీవరాశులు వస్తాయి, చెట్లతో సహా. ప్రతి ఒక్కరూ శారీరక మానసిక ఆరోగ్యం అనుభవించుగాక. సర్వే భద్రాణి పశ్యంతు, వార్తాపత్రిక తెరిస్తే ఎటువంటి దుర్వార్తలు ఉండకుండుగాక. మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్, ఎవరికి ఎటువంటి దుఃఖము కలుగకుండుగాక. పైకి ప్రార్థన చేసే ఓపిక లేకపోయినా పర్వాలేదు. మనస్సులోనే మనస్ఫూర్తిగా అందరి మేలు కోరుతూ జపిస్తే చాలు. ఆ మాటకొస్తే ఈ ప్రార్థనే చేయాలని కూడా లేదు. మీకు తెలిసిన ఏ ప్రార్థన చేసినా కూడా దానివల్ల మీకు వచ్చిన పుణ్యాన్ని జీవరాశి మేలు కోరి దారపోస్తున్నానని మనస్ఫూర్తిగా అనుకుంటే చాలు. అది కూడా కర్మయోగం లేదా లోక సంగ్రహ కర్మ అవుతుంది. ఉపాసనాయోగం, 2వ ఆధ్యాత్మిక సాధన ఉపాసనాయోగం. దీన్ని ఈశ్వర ధ్యానము అంటారు. ఇది కూడా 2 పద్ధతుల్లో చేయొచ్చు. అవి ఏకరూప ధ్యానము లేదా అనేక రూప ధ్యానము. అనేక రూప ధ్యానాన్ని విశ్వరూప ధ్యానం అని కూడా అంటారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అని గడగడ పఠించుకుంటూ పోకుండా దాన్ని అర్థం చేసుకుంటూ పఠిస్తే అది ఏకరూప ధ్యానం అవుతుంది. విశ్వాధారం గగన సదృశం, ఇదే శ్లోకంలోని కొన్ని పదాలు విశ్వరూప ఈశ్వర దర్శనానికి కూడా వస్తాయి. మీకు ఏ రూపంలో కొలవాలని ఉంటే ఆ రూపంలో ఈశ్వర ధ్యానం చేయొచ్చు. ఏ రూపంలో కొలిచినా అర్ధసహితంగా ధ్యానం చేయాలి. అది కూడా జీవితాంతం చేయాలి. కాకపోతే జ్ఞానం పొందే ముందు చేసే ధ్యానాన్ని ఉపాసన అంటే, జ్ఞానం పొందాక చేసే ధ్యానాన్ని నిధిధ్యాసనము అంటారు. రెండిటిలోనూ ఈశ్వర ధ్యానమే ఉంటుంది.
కాకపోతే ఈశ్వరుని ధ్యానించే దృక్కోణంలో భేదం ఉంటుంది. జ్ఞానం పొందకముందు చేసే ధ్యానంలో ఈశ్వరుడు అంటే ఒక పరిమితి ఉన్న సగుణ ఈశ్వరుడు. కానీ జ్ఞానం పొందాక చేసే ధ్యానంలో ఈశ్వరుడు నిర్గుణ ఈశ్వరుడు. సగుణ ఈశ్వరుడు వ్యావహారిక స్థాయికి చెందితే నిర్గుణ ఈశ్వరుడు పారమార్థిక స్థాయికి చెందుతాడు. ఈ రెండు రకాల ధ్యానంలో ఏదో ఒకటి జీవితాంతం చేయాలి. కాకపోతే పేర్లు మారతాయి, దృక్పథం మారుతుంది. జ్ఞానం పొందకముందు చేసే ధ్యానాన్ని ఉపాసన అంటారు. అది జ్ఞాన యోగ్యత ప్రాప్తినిస్తుంది. జ్ఞానం పొందాక చేసే ధ్యానాన్ని నిధిధ్యాసన అంటారు. అది జ్ఞాన నిష్టలో నిలబెడుతుంది ఉపాసకుని. అది ధ్యాన నిష్టలో నిలబెడుతుంది సాధకుని. సద్గుణత్వం, సద్గుణాలని పెంపొందించుకోవాలి. వాటిని గీతా పరిభాషలో చెప్పాలంటే దైవీ సంపత్తిని పెంపొందించుకోవాలి. తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు అని శాంతి పాఠంలో వస్తుంది. విలువలు పెంపొందించుకునే శక్తిని ఇవ్వమని చేసే ప్రార్థన ఇది. విలువల గురించి భగవద్గీతలో చూస్తాం. అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం అంటూ. అభయం సత్వ సంశుద్ధి అంటుంది గీత. కృష్ణ పరమాత్మ పేర్కొన్న అన్ని విలువలను జీవితాంతం పాటించాలి. వీటిని కూడా జ్ఞానం పొందకముందు సాధన అంటే, జ్ఞానం పొందాక ఇది లక్షణం లేదా అలంకారం అవుతుంది. జ్ఞానికి అమానిత్వం పర్ఫ్యూమ్, అదంబిత్వం సెంటు, అహింస పౌడర్, శాంతి లిప్స్టిక్ అవుతాయి. అలా సాధన రూపంలో కానీ అలంకార రూపంలో కానీ చేయాలి. జ్ఞానయోగం. జ్ఞానయోగం అంటే వేదాంత అధ్యయనం. ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా ఒక శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు దగ్గర శాస్త్రాన్ని అధ్యయనం చేయటం. జ్ఞానం పొందకముందు చేస్తే, జ్ఞానం పొందాక మననం, నిధిధ్యాసనం చేయాలి. అవి జ్ఞాన నిష్టలో నిలబడతాయి సాధకుని. శ్రవణం మాత్రమే చేస్తే నేర్చుకున్న జ్ఞానం గాలికి ఎగిరిపోతుంది. కొందరు శిష్యులు స్వామీజీతో చెబుతారట, స్వామీజీ మీరు సెలవులు ఇస్తే వేదాంతం కూడా మా నుంచి సెలవు తీసుకుంటుంది అంటూ. అలా జరగకుండా ఉండాలంటే శాస్త్రాన్ని జ్ఞానం పొందాక విచారణ రూపంలోనో నిష్ఠారూపంలోనో అధ్యయనం చేస్తూ ఉండాలి. ఈ 4 సాధనలో మొదటి 3 సహకారి సాధనలు అయితే 4వది సాక్షాత్ సాధన. వీటిని మళ్ళీ టూకీగా చూద్దాం. కర్మ జ్ఞానం పొందకముందు కర్మయోగంలాగా ఉంటుంది. జ్ఞానం పొందాక లోక సంగ్రహం కోసం అవుతుంది. ఉపాసన జ్ఞానం పొందకముందు సగుణ ఈశ్వర ధ్యానంలాగా ఉంటుంది. జ్ఞానం పొందాక నిర్గుణ ఈశ్వర జ్ఞానం అవుతుంది. విలువలు జ్ఞానం పొందకముందు సాధనలాగా ఉంటుంది. జ్ఞానం పొందాక ఒక అలంకారంలాగా మారుతుంది. జ్ఞానం పొందకముందు విచారణ రూపంలో ఉంటుంది. జ్ఞానం పొందాక అది నిష్ఠారూపంలో నిలబడుతుంది. అలా ఈ 4 జీవితాంతం కొనసాగించాలి. వేదాంత జ్ఞానం పొందాక కూడా ఈ సహకారి సాధనలను వదలకూడదు. పొందాక కూడా వీటిని చిన్నచూపు చూడకూడదు. వచ్చిన చిక్కు ఏమిటంటే, ఈ సహకారి సాధనల విషయంలో 2 భిన్న ప్రవృత్తులను చూస్తాం. కొంతమంది వాటిని చిన్నచూపు చూస్తే మరికొందరు వాటికి పెద్దపీట వేస్తారు. రెండూ తప్పే. జ్ఞానానికి వచ్చి అహం బ్రహ్మ అస్మి జ్ఞానం పొందినవారు నేను బ్రహ్మను, నాకు ఇంకా సాధన ఎందుకు అని వాటిని చిన్నచూపు చూస్తారు. మరికొంతమంది ఈ సహకారి సాధనలకు, కర్మ, ఉపాసన విలువలకు ఎంతగా విలువనిస్తారంటే అవే ముఖ్య సాధనలని పొరపడి జ్ఞానం దాకా రానే రారు. నేను వీటిని శ్రద్ధగా చేస్తున్నాను, నాకు జ్ఞానం అవసరం లేదంటారు. ఇవే నాకు ఒక శుభముహూర్తాన్ని, మోక్షాన్ని ఇచ్చేస్తాయి అంటారు కూడా. 2 అభిప్రాయాలు తప్పే అంటుంది వేదాంతం. వేదాంతం నేర్చుకున్నాక కూడా, ఆత్మజ్ఞానం పొందాక కూడా సహకారి సాధనను మర్చిపోకూడదు అంటుంది. అందువల్ల ఆత్మజ్ఞానం ముఖ్య సాధనమే అయినా ఉపనిషత్తు అనేక సహకారి సాధనలు కూడా ఇస్తాయి. తైత్రీయోపనిషత్తులో 1, 3 వల్లులు,
ఛాందోగ్యోపనిషత్తులో 1-5 అధ్యాయాలు, బృహదారణ్యకోపనిషత్తులో 5-6 అధ్యాయాలు, భగవద్గీతలో 16-17 అధ్యాయాలు ఇదే విషయాన్ని ఉటంకిస్తాయి. ఈ నేపథ్యంతో బృహదారణ్యకోపనిషత్తులోని 5వ అధ్యాయంలోకి అడుగు పెడదాం. బృహదారణ్యకోపనిషత్తులోని మొదటి 2 అధ్యాయాల్ని ఉపపత్తి కాండమని, తక్కిన 2 అధ్యాయాలను ఉపదేశకాండమని, అంటే చివరి 2 అధ్యాయాలని ఉపాసనా కాండం అని అంటారు. ఈ అధ్యాయాల్లో అనేక భిన్న ఉపాసనలు ఉండడం వల్ల దీనికి ఖిలకాండము అని కూడా పేరు వచ్చింది. అధ్యాయం 5. ఈ అధ్యాయం ఓం పూర్ణమదః పూర్ణమిదం అనే శాంతి మంత్రంతో మొదలవుతుంది. ఈ శాంతి పాఠం ఉపనిషత్తు మొదట్లో రాకుండా ఇక్కడ వస్తుంది. శంకర్ల వారు దీనికి భాష్యం ఇక్కడ రాశారు. కానీ ఇది అద్భుతమైన ధ్యాన శ్లోకం కాబట్టి మనం మొదటి అధ్యాయం మొదట్లోనే దీని వివరణ చూసాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి శాంతి మంత్రం కాబట్టి దాని వివరణ మళ్ళీ చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణమదః పూర్ణమిదం, జీవాత్మ పూర్ణము, పరమాత్మ పూర్ణము అంటే జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని సూచిస్తుంది. ఇది ఒక మహావాక్యం. పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణమైన పరమాత్మ నుంచి పూర్ణమైన జీవాత్మ ఉద్భవించింది. ఇది కార్యకారణ సంబంధాన్ని సూచిస్తుంది. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే, పూర్ణం నుంచి పూర్ణం తీసేస్తే పూర్ణమే మిగులుతుంది. అంటే ఆత్మ లేకుండా అనాత్మ జగత్తుకు విడిగా ఉనికి లేదు. జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం. ఇది ఈ వాక్య అర్థం. ఈ అధ్యాయం చిన్న అధ్యాయం, 29 మంత్రాలే ఉన్నాయి. కాకపోతే 15 బ్రాహ్మణాల్లోకి విస్తరింపబడి ఉన్నాయి. వీటిలో 2వ బ్రాహ్మణం విలువల్ని బోధిస్తే తక్కిన 14 ఉపాసనలను బోధిస్తాయి. అందువల్ల ముందు 2వ బ్రాహ్మణాన్ని చూద్దాం. 2వ బ్రాహ్మణం పేరు ప్రాజాపత్య బ్రాహ్మణం. ఇందులో 3 విలువల్ని ప్రజాపతి బోధిస్తాడు. అవి దమం, దయ, దానం. ప్రజాపతి బోధిస్తాడు కాబట్టి దీన్ని ప్రాజాపత్య బ్రాహ్మణము అన్నారు. దీన్ని ఒక ఆఖ్యాయిక రూపంలో అంటే ఒక కథ రూపంలో చూస్తాం. ఈ కథ ప్రజాపతికి దేవాసుర మనుషులకు మధ్య జరుగుతోంది. ప్రజాపతి అంటే సగుణ బ్రహ్మ లేదా బ్రహ్మదేవుడు. దేవతలు, అసురులు, మనుషులు బ్రహ్మ దగ్గర బ్రహ్మచర్య జీవనం గడిపారు. బ్రహ్మదేవుడు వీరు ముగ్గురికి తండ్రే కాదు, గురువు కూడా. కొన్నాళ్ళు వీరు గురుకుల వాసం చేశాక ఒక్కొక్కరుగా వారికి ఉపదేశం చేయమని కోరారు. ప్రజాపతి వారికి ద ఇతి అనే ఒక అక్షరాన్ని మాత్రమే ఉపదేశం చేశాడు. దాని అర్థాన్ని ఎవరికి తగ్గట్టుగా వారు తీసుకున్నారు. ఓమితి అన్నాడు ప్రజాపతి. అవును, మీరు సరిగ్గానే తెలుసుకున్నారు అని ప్రజాపతి పలికాడు. దేవతలకు ఇంద్రియ నిగ్రహం లేదు కాబట్టి దమం పాటించమన్నాడని వారు అనుకున్నారు. అసురులకు కోపం ఎక్కువగా ఉంది కాబట్టి వారిని దయను పాటించమన్నాడు అని వారు అనుకున్నారు. మానవులకు దానగుణం ఎక్కువ లేదు కాబట్టి వారిని దానం చేయమన్నాడని వారు అనుకున్నారు. దీన్ని బట్టి విలువలు అందరికీ తెలుసు, తెలియాల్సింది ఆ విలువ యొక్క విలువ అని అర్థమవుతుంది. ఈ బోధ ఎప్పుడో జరిగిన ఈ దైవవాక్కును మనం ఇప్పటికీ ఆకాశవాణిగా వింటూ ఉంటాం. ఏషా దైవీ వాగనువదతి స్తనయితుర్న దద 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 ఇతి. ఈ ఉపదేశాన్నే మేఘగర్జన అనేటటువంటి దైవీ వాక్కు దద 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 అని వినిపిస్తుంది. దాని అర్థం దమాన్ని, దత్తగుణాన్ని అంటే దానగుణాన్ని, దయాగుణాన్ని కలిగి ఉండండి అని చెప్తోంది. ఉపనిషత్తు మళ్ళీ 3 గుణాల్ని మనుషులు పాటించాలని చెప్తోంది. శంకర్లు వారు
ఇక్కడ ఒక చిన్న విచారణ చేస్తున్నారు. దేవతలకు అసురులకు చెప్పిన విలువలను మనుషులు ఎందుకు పాటించాలి? దానికి 2 జవాబులు కూడా ఇస్తున్నారు శంకర్లు. బోధ ఎవరికి జరిగిందని కాదు, చెప్పింది ఎవరో చూడాలి. సాక్షాత్తు బ్రహ్మదేవుడే. బ్రహ్మదేవుడు చెప్పిన దైవ వాక్యాన్ని ఆజ్ఞగా పాటించాలి. అందువల్ల దేవతలకు చెప్పిన దమము, మనుషులకు చెప్పిన దానము, అసురులకు చెప్పిన దయను కూడా పాటించాలి. దేవతలు, మనుషులు, అసురులు ఒక మనిషిలోనే ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరిలోనూ దైవీ సంపత్తి, మానుషీ సంపత్తి, ఆసురీ సంపత్తి ఉంటుంది. ఒక్కోసారి ఒక్కొక్క లక్షణం ప్రస్ఫుటం అవుతూ ఉంటుంది. అందువల్ల కూడా ఈ 3 విలువలను పాటించాలి. వీటినే కృష్ణ పరమాత్మ నివృత్తి రూపంలో చెప్పాడు. కామం, క్రోధం, లోభం ఈ 3 నరక ద్వారాలు అంటున్నాడు. ఈ విలువలు ఈ అధ్యాయంలోని తక్కిన బ్రాహ్మణాల్లో చెప్పిన ఉపాసకులకు జోడించాలి. ఓం ఖం బ్రాహ్మణం. ఇప్పుడు మొదటి బ్రాహ్మణాన్ని చూద్దాం. ఓం ఖం బ్రాహ్మణం. ఈ బోధ ఓం ఖం బ్రహ్మ పదంతో మొదలవుతుంది. కాబట్టి ఈ బ్రాహ్మణాన్ని ఓం ఖం బ్రహ్మ బ్రాహ్మణము అంటారు. దీనికి ఇతి ఉపాసీత అని కలుపుకోవాలి. ఖం అంటే ఆకాశం. ఆకాశరూప బ్రహ్మని ఉపాసన చేయాలి. ఆకాశరూప ఉపాసనకు ఓంకారం ప్రతీక. ఈ వ్యాఖ్యానాన్ని కౌరవ్యాయణి అనే ఋషి యొక్క పుత్రుడు చెప్పాడు. ఓంకారం అటు నిర్గుణ బ్రహ్మకు, ఇటు సగుణ బ్రహ్మకు కూడా ఆలంబనమే. అది ఓంకారం యొక్క ప్రత్యేకత. వేదం మొత్తంలో 2 విషయాలు నేర్చుకుంటాం. అవి సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ. ఆ విధంగా వేదం బ్రహ్మద్వయం గురించి చెబుతుంది. ఓంకారం బ్రహ్మద్వయానికి ప్రతీక. ఓంకార ఏవ వేదః, వేదః ఏవ ఓంకార. అందువల్ల ఓంకారం అనే ప్రతీక మీద ఆకాశరూప బ్రహ్మ ధ్యానం చేయాలి. 3వ బ్రాహ్మణం చూద్దాం. హృదయ బ్రాహ్మణం. ఇది చాలా చిన్న బ్రాహ్మణం. ఈ అధ్యాయంలో 3వ బ్రాహ్మణం నుంచి 9వ బ్రాహ్మణం వరకు హిరణ్యగర్భ ఉపాసన చూస్తాం. హిరణ్యగర్భ అంటే సమష్టి సూక్ష్మ ప్రపంచ అధిష్టాని దేవత. హిరణ్యగర్భను బ్రహ్మ అని, ప్రజాపతి అని అంటారు. ఈ బ్రాహ్మణంలో ఉపాసన హృదయ రూపేణ హిరణ్యగర్భ ఉపాసన. హృదయం అంటే మామూలుగా గుండె, కానీ ఉపనిషత్తులో మనస్సు లేదా అంతఃకరణం అని వస్తుంది. అంటే హృదయంలో ఉన్న మనస్సు. అందువల్ల దీనిని అంతఃకరణ రూపేణ హిరణ్యగర్భ ఉపాసన అని కూడా అనొచ్చు. ఉపనిషత్తు హృదయం పదంలోని అక్షరాలు కూడా పవిత్రమైనవే అని అంటుంది. హృదయం అనే పదానికి 3 అక్షరాలు ఉన్నాయి. హృ ప్లస్ ద ప్లస్ యం. హృ అంటే తీసుకురావడం, ద అంటే శక్తినివ్వడం, యం అంటే లోకాలకు తీసుకువెళ్ళడం. ఇంద్రియాలు అనేక వస్తువులను తీసుకొచ్చి తమ శక్తిని మనస్సుకు ఇచ్చి జీవాత్మను స్వర్గలోకానికి తీసుకువెళ్తాయి. ఇంద్రియాలు అనేక విషయాల్ని మనస్సుకు తీసుకువచ్చినట్టుగా ఇతరులు ఈ ఉపాసకునికి అనేక కానుకలు ఇస్తారు. ఇంద్రియాలు మనస్సుకు శక్తినిచ్చినట్టుగా ఇతరులు అతనికి శక్తినిస్తారు. చివరిగా అతను స్వర్గలోకానికి వెళ్తాడు. 4వ బ్రాహ్మణం సత్య బ్రాహ్మణము. ఇది కూడా చిన్న బ్రాహ్మణమే. ఇందులోనూ ఒకటే మంత్రం ఉంది. సత్యం మీద హిరణ్యగర్భ ఉపాసన చేస్తారు కాబట్టి దీన్ని సత్య బ్రాహ్మణము అన్నారు. ఈ ఉపాసనను సత్యారూపేణ హిరణ్యగర్భ ఉపాసన అంటారు. హిరణ్యగర్భను ఈ పదాలతో స్తుతిస్తోంది ఉపనిషత్తు. మహత్ అంటే గొప్ప, దేశ పరిచ్ఛేదము లేని. యక్ష్యం అంటే గొప్ప కాబట్టి పూజనీయమైన. ప్రథమజం అంటే మొట్టమొదట పుట్టిన అని అర్థం. అన్నీ కలిపి ఈ మహత్ యక్ష ప్రథమజ రూప హిరణ్యగర్భ ఉపాసన అవుతుంది. సత్యం మీద ఉపాసన చేయాలి. మహద్యక్షం ప్రథమజం. మూర్తామూర్త బ్రాహ్మణంలో సత్యం పదాన్ని సత్య ప్లస్ త్యత్యగా విడదీస్తాం. సత్ అంటే మూర్త ప్రపంచం, త్యత్ అంటే అమూర్త ప్రపంచం.
ఆకాశం, వాయువు అమూర్త ప్రపంచం కిందకి వస్తే, అగ్ని, జలం, భూమి మూర్త ప్రపంచం కిందకి వస్తాయి. సమష్టి సూక్ష్మ శరీరం అమూర్త ప్రపంచం కిందకి వస్తుంది. సమష్టి స్థూల ప్రపంచం మూర్త ప్రపంచం కిందకి వస్తుంది. అంటే హిరణ్య గర్భ శరీరం సమష్టి మూర్తామూర్త ప్రపంచం. అందువల్ల ఇది సమష్టి ప్రపంచ రూపేణ హిరణ్య గర్భ ఉపాసన. ఈ ఉపాసన ఫలం అసత్య శత్రువును జయిస్తాడు. అంటే అబద్ధాలు చెప్పే బలహీనతను జయిస్తాడు. మరణించాక పుణ్యలోకాలకు వెళ్తాడు. 5వ బ్రాహ్మణం సత్య బ్రహ్మ సంస్థాన బ్రాహ్మణము. ఈ బ్రాహ్మణం కూడా హిరణ్య గర్భ ఉపాసన గురించే చెబుతోంది. ఇది అంగ ఉపాసన గురించి చెబుతోంది. అంగి అంటే ముఖ్య ఉపాసన, హిరణ్య గర్భ ఉపాసన అంగి ఉపాసన. ఈ ఉపాసన గురించి చెప్పే ముందు మొదటి మంత్రంలో హిరణ్య గర్భను స్తుతిస్తోంది. ముందు బ్రాహ్మణంలో వాడిన మహత్తు, యక్షం, ప్రథమజం పదాలని ఇక్కడ వివరిస్తోంది. మహత్ అంటే హిరణ్య గర్భ నుంచి విరాట్, విరాట్ నుంచి దేవతలు, మనుష్యులు, పశువులు వచ్చారు. అలా జగత్ కారణం కాబట్టి మహత్. యక్షం దేవతలందరూ కురుస్తారు కాబట్టి యక్షం. ప్రథమజ అందరికన్నా ముందు పుట్టాడు కాబట్టి ప్రథమజ. దేవతలు హిరణ్య గర్భను సత్యంగా కురుస్తారు. ఇక్కడ సత్యాన్ని 3 అక్షరాలుగా విడదీస్తుంది ఉపనిషత్తు. అవి సా ప్లస్ తి ప్లస్ యం. ఈ 3 అక్షరాల్లో సా అక్షరం, యం అక్షరం సత్యాన్ని సూచిస్తే, మధ్యలో ఉన్న తి అక్షరం అసత్యాన్ని సూచిస్తోంది. ఈ అసత్యం 2 వైపులా సత్యంతో పట్టుకోబడి ఉంది. అంటే ఈ సత్యం అసత్యాన్ని కప్పేస్తుంది. ఈ సత్యాన్ని తెలుసుకుని ఎవరైతే సత్య గర్భ ఉపాసన చేస్తారో వారిని అసత్యం ఏమీ చేయదు. భాష్యకారులు ఇంకొక అడుగు ముందుకు వేసి, ఇటువంటి సత్యోపాసన చేసిన వారికి తెలియకుండా అబద్ధం చెప్పినా భగవంతుడు అతని పలుకును సత్యవాక్ అయ్యేలాగే చేస్తాడు అంటారు. ఇప్పుడు హిరణ్య గర్భ ఉపాసనను 2 స్థానాల్లో చూస్తాం. స్థానద్వయే హిరణ్య గర్భ ఉపాసన. ఒకటి ఆదిత్య మండలం మీద ఉపాసన, అధిదైవ ఉపాసన. దక్షిణ అక్షి ఉపాసన, ఆధ్యాత్మిక ఉపాసన. దీని ద్వారా ఆధ్యాత్మికం, అధిదైవికం ఒక దాని మీద ఒకటి పరస్పరం ఆధారపడి ఉన్నాయని అర్థమవుతుంది. ఈ ఆదిత్యుడు తన సూర్యకిరణాల ద్వారా వ్యష్టిలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. జీవుడు ఆ దేవతలకు అర్ఘ్యం సమర్పించడం ద్వారా తోడ్పడుతున్నాడు. ఈ విధంగా సమష్టి, వ్యష్టి 2 కూడా హిరణ్య గర్భ రూపమే. ఇది మనం తెలుసుకునే మొదటి అంశం. 2వ అంశం అరిష్ట దర్శనం, అంటే అశుభ సూచకం. ఒక వ్యక్తి మరణశయ్య మీద ఉన్నప్పుడు నెమ్మదిగా అధిష్టాన దేవతలు ఆయా ఇంద్రియాల నుంచి తమ శక్తిని తీసేసుకుంటారు. అప్పుడు మరణశయ్య మీద ఉన్న వ్యక్తిని సూర్యకాంతిలో బాధించవు. అంటే అతను అంత వేడి కిరణాలు ఉన్న సూర్యుని చంద్రునిలా చూస్తాడు. అతనికి అలా సూర్యకాంతి ఎప్పుడైతే తెలియదో అది అరిష్ట సూచన, అంటే అతను మరణాన్ని సమీపిస్తున్నాడని సంకేతం. ఆదిత్య మండలే హిరణ్య గర్భ ఉపాసన. ఇది కూడా ఒక అంగ ఉపాసన. ఇక్కడ హిరణ్య గర్భ ఉపాసనను ఆయన అవయవాలతో పాటు చేస్తాం. ఆ అవయవాలు తల, 2 చేతులు, 2 పాదాలు. వీటిని వ్యాహృతి మంత్రాలతో పోలుస్తాం. అవి భూహు, భువహ, శువహ. భూహు తల, తల 1, భూహు అక్షరం 1. భువహ 2 బాహువులు, అంటే 2 అక్షరాలున్నాయి. శువహ 2 కాళ్ళు, 2 అక్షరాలున్నాయి. ఆదిత్య మండలం, ఆదిత్య మండలే వ్యాహృతి అవయవక హిరణ్య గర్భ ఉపాసన. హిరణ్య గర్భకు ఒక రహస్య నామం ఇస్తోంది ఉపనిషత్తు. అది అహహ. అహహ 2 ధాతువుల నుంచి వచ్చింది. హన్ ధాతువు నుంచి వచ్చిన దాని అర్థం హింసించడం, హా ధాతువు నుంచి వచ్చిన దాని అర్థం విడిచిపెట్టడం. ఈ విధంగా ఈ ఉపాసన చేసిన వ్యక్తి పాపాలను నశింపజేసి పాపాలను విడిచిపెడతాడు. దక్షిణ అక్షి మీద ఉపాసన ఇంచుమించు ముందు ఉపాసనలాగే ఉంటుంది. మళ్ళీ అవే వ్యాహృతులు, అవే అంగాలు.
అంతకుముందు ఆదిత్య మండలం మీద చేస్తే ఇప్పుడు కుడి కంటి మీద చేస్తాడు, అంతే. ఉపాస్య దేవత ఒకటే, ఉపాసన చేసే స్థానం మారుతుంది, అంతే. కాకపోతే ముందు రహస్యనామం అహహ అంటే, ఇక్కడ రహస్యనామం అహం అంటే నేను. ఇది కూడా హన్ హా ధాతుల నుంచే వచ్చింది. అందువల్ల దీని ఫలం కూడా ఒకటే. ఈ ఉపాసన చేసిన వ్యక్తి పాపాలను నశింపజేసి పాపాలను విడిచిపెడతాడు. దీని దక్షిణ అక్షి తస్థ వ్యాహృతి అవయవక హిరణ్యగర్భ ఉపాసన అంటారు. ఇంకా 6వది మనోమయ బ్రాహ్మణము. ఈ బ్రాహ్మణం కూడా హిరణ్యగర్భ ఉపాసననే సూచిస్తోంది. దీన్ని గుణ విశిష్ట హిరణ్యగర్భ ఉపాసన అంటారు. అంతకుముందు అధ్యాయంలో పంచవిధ హిరణ్యగర్భ ఉపాసన, అష్టవిధ హిరణ్యగర్భ ఉపాసన చూసాం. ఇక్కడ హిరణ్యగర్భను హృదయం మీద ఉపాసన చేస్తాం. ఇక్కడ కూడా 5 గుణాలు చూస్తాం. అవి మనోమయం, ప్రకాశ స్వరూపం, సర్వస్య ఈశానుడు, సర్వస్య అధిపతి, సర్వానికి నియంత. హృదయంలో ఉన్న మనస్సులో ఉండే హిరణ్యగర్భ పరిమాణం ఎంత ఉంటుంది? యథా వ్రీహిర్వాయువో వా, ధాన్యపు గింజ అంత గాని గోధుమ గింజ అంత గాని ఉంటాడు. సర్వవ్యాపకమైన హిరణ్యగర్భ హృదయంలో అలా ఉంటాడు. హిరణ్యగర్భను మనోమయ పురుషుడిగా చూడడం వల్ల ఈ బ్రాహ్మణాన్ని మనోమయ బ్రాహ్మణము అన్నారు. ఇంకా 7వ బ్రాహ్మణము విద్యుత్ బ్రాహ్మణము. ఇక్కడ కూడా ఇంకొక విధమైనటువంటి హిరణ్యగర్భ ఉపాసనను చూస్తాం. ఇది విద్యుత్ రూపేణ హిరణ్యగర్భ ఉపాసన. అందువల్ల ఈ బ్రాహ్మణాన్ని విద్యుత్ బ్రాహ్మణము అంటారు. విద్యుత్ అంటే మెరుపు. కేనోపనిషత్తులో కూడా విద్యుత్ ఉపాసన చూస్తాం. అక్కడ యక్షుడు మెరుపులాగా క్షణంలోపు మెరిసి మాయమవుతాడు. కాబట్టి విద్యుత్ ఉపాసన చేయమన్నారు అక్కడ. ఇక్కడ ఉపనిషత్తు వేరే కారణం చెప్తోంది. విద్యుత్ అనే పదానికి పగలగొట్టి అంటే తరిమి కొట్టేది అని ఉత్పత్తి, చీకటిని తరిమి కొట్టేది అనే వ్యుత్పత్తి. విద్యుత్ ఒక్కోసారి చెట్లను మనుషులను కూడా నాశనం చేస్తుంది. కానీ సాధారణంగా మెరుపు చీకటిని నాశనం చేస్తుంది. ఈ ఉపాసన చేస్తే అతనికి ప్రతికూలమైన పాపాలను నశింపజేస్తుంది. ఎందుకంటే విద్యుత్తే బ్రహ్మ. వేదాంత జ్ఞానం పొందాలనుకునే సాధకునికి ఈ ఉపాసన ఎంతో తోడ్పడుతుంది. అతను చేసిన పాపాలను ఈ ఉపాసన తొలగించి అతనికి గురు ప్రాప్తిని, శ్రవణ ప్రాప్తిని, జ్ఞాన ప్రాప్తిని కలుగజేస్తుంది. 8వ బ్రాహ్మణము వాగ్దేను బ్రాహ్మణము. ఇది కూడా హిరణ్యగర్భ ఉపాసనే. హిరణ్యగర్భను వేదాలుగా చూస్తాం. ఇందులో వాక్కు అనే దేనువును ఉపాసించాలి. వాచం దేను ఉపాసీత. ఇక్కడ వేదాలను వాక్కు అనే కామధేనువుతో పోలుస్తోంది ఈ ఉపనిషత్తు. ఆ ధేనువు యొక్క 4 స్తనాల ద్వారా దేవతలకు, మనుష్యులకు, పితృదేవతలకు ఆహారాన్ని సమర్పిస్తారు. ఆ ధేనువుకు ప్రాణమే ఆంబోతు, మనస్సే దూడ. గురువు బోధ చేయడానికి ప్రేరణ శిష్యుడు. వాక్ రూపేణ వేదాలను పలకాలంటే మనస్సులో ప్రేరణ కలగాలి. ఈ విధంగా మనస్సు ప్రేరణ ఇస్తే, ప్రాణం శక్తినిస్తే వాగ్దేనువు వేదాన్ని ఇస్తుంది. ఈ ఉపాసన పేరు వాగ్దేను రూపేణ హిరణ్యగర్భ ఉపాసన. అందువల్ల ఈ బ్రాహ్మణానికి వాగ్దేను బ్రాహ్మణము అని పేరు వచ్చింది. 9వ బ్రాహ్మణము వైశ్వానరాగ్ని బ్రాహ్మణము. ఇది కూడా హిరణ్యగర్భ ఉపాసనే. ఈ హిరణ్యగర్భ వ్యష్టి కడుపులో వైశ్వానరాగ్ని రూపంలో ఉన్నాడు. అందువల్ల ఈ ఉపాసనను వైశ్వానరాగ్ని రూపేణ హిరణ్యగర్భ ఉపాసన అంటారు. అందువల్ల ఈ బ్రాహ్మణానికి వైశ్వానరాగ్ని బ్రాహ్మణము అని పేరు వచ్చింది. ఏ అగ్ని అయితే వ్యక్తి లోపల ఉన్నాడో, ఏ అగ్నితో ఈ ఆహారం జీర్ణం చేయబడుతుందో, ఏ అగ్ని ఈ ఆహారాన్ని స్వీకరిస్తుందో ఆ అగ్నే వైశ్వానరుడు. ఆ వైశ్వానరుడు లోపల ఉన్నాడని తెలియజేయడానికి ఉపనిషత్తే ఒక మార్గం చెబుతోంది.
చెవులను రెండింటినీ మూసి ఆ వ్యక్తి వింటే ఏ శబ్దాన్ని వింటాడో ఆ ఘోష ఆ అగ్నికి చెందిందే. ఇక్కడ కూడా ఇంకొక అరిష్ట దర్శనాన్ని చూస్తాం. ఏ వ్యక్తికైతే చెవులు మూసుకుంటే తనలో ఈ అగ్నిఘోష వినపడదో అతనికి మరణం ఆసన్నమైనట్టే అర్థం. ఆ శబ్దం హిరణ్యగర్భ దీవెన. గతి బ్రాహ్మణము. ఇంతకు ముందు బ్రాహ్మణం వరకు హిరణ్యగర్భ మీద అనేక ఉపాసనలు చూసాం. ఈ బ్రాహ్మణంలో హిరణ్యగర్భ ఉపాసన ఫలం చూస్తాం. ఈ ఉపాసనకు 2 ఫలాలున్నాయి. అవి నిష్కామ ఉపాసన అయితే చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత కలుగుతాయి. చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత కలుగుతాయి. అదే సకామ ఉపాసన అయితే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అతని ప్రయాణం గురించి చెబుతుంది కాబట్టి ప్రయాణాన్ని గతి అంటారు. కాబట్టి బ్రాహ్మణాన్ని గతి బ్రాహ్మణము అంటారు. ఉపాసకుడు శుక్ల గతి ద్వారా బ్రహ్మలోకం చేరుకుంటాడు. కర్మఠుడు కృష్ణగతి ద్వారా స్వర్గలోకం చేరుతాడు. జ్ఞానికి ప్రయాణమే లేదు. జ్ఞాని గతి రహితుడు. ఇక్కడ ఉపాసకుని గతి చూస్తున్నాం. అతను శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళ్తాడు. అక్కడ అతను బ్రహ్మ దగ్గర జ్ఞానం పొంది ముక్తి పొందవచ్చు, లేదా అక్కడ కూడా జ్ఞానం పొందకుండా తిరిగి రావచ్చు. ఇక్కడ ముక్తి పొందితే దాన్ని క్రమముక్తి అంటారు. ఇక్కడ గతి బ్రాహ్మణంలో 3 దేవతలనే చూస్తాం. అవి వాయుదేవత, ఆదిత్య దేవత, చంద్రదేవత. ఒక రిలే రేసులాగా ఒక్కొక్క దేవత తీసుకువెళ్ళి ఇంకొక దేవతకు అప్పచెప్తుంది. బ్రహ్మలోకానికి చేరుకున్నాక అక్కడ కొన్ని కల్పాల కాలం అదనంగా ఉంటాడు. ఇంకా 11వ బ్రాహ్మణం తపో బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణం ఎంతో ఉపయోగకరమైనటువంటి బ్రాహ్మణం. అందరూ గుర్తుంచుకోదగ్గ బ్రాహ్మణం. శారీరక బాధను తపస్సుగా స్వీకరించాలి. కష్ట సహిష్ణుత్వం తపః. ఇక్కడ 3 రకాల తపస్సులను వర్ణిస్తోంది ఉపనిషత్తు. అనారోగ్యం వచ్చి మాడాల్సి వస్తే దాన్ని ఉపవాసంగా భావించడం. సాధకుడు తను మరణించినట్టుగా ఊహించుకుని మరణానంతరం జరిగే కార్యాలను ఈ కింది విధంగా ఊహించుకోవాలి. తన శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్తే దాన్ని అరణ్యానికి తీసుకువెళ్ళినట్లుగా, వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళినట్లుగా భావించాలి. శ్మశానాన్ని శివుని ఆలయంగా భావించాలి. తన శవదహనం చేయటాన్ని అగ్ని ప్రవేశంగా భావించాలి. అగ్నిదేవతలో లయమైనట్టుగా భావించాలి. ఈ 3 రకాల తపస్సులు చేస్తే ఉన్నత లోకాలకు వెళ్తాడు. అదే నిష్కామ ఉపాసన చేస్తే చిత్తశుద్ధి పొందుతాడు. దీనివల్ల భయాలన్నిటిలోకి పెద్దదైన మృత్యు భయం పోతుంది. ఈ తపస్సు గురించి చెప్తుంది కాబట్టి దీన్ని తపో బ్రాహ్మణము అంటారు. ఇంకా 12వ బ్రాహ్మణము అన్న ప్రాణ బ్రాహ్మణము. మళ్ళీ కొన్ని హిరణ్యగర్భ ఉపాసనలు చూస్తాం. ఇక్కడ ఉపాసన అన్న ప్రాణ రూపేణ హిరణ్యగర్భ ఉపాసన. అందువల్ల ఈ బ్రాహ్మణాన్ని అన్నప్రాణ బ్రాహ్మణము అంటారు. అన్నమే బ్రహ్మ అని కొందరు చెప్తే ప్రాణమే బ్రహ్మ అని మరికొందరు చెప్తారు. అది కూడా సరికాదు. ఎందుకంటే అన్నం లేకపోతే ప్రాణం శుష్కించిపోతుంది, ప్రాణం లేకపోతే అన్నం కుళ్ళిపోతుంది. అందువల్ల ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. అన్ని ప్రాణులు అన్నాన్ని ఆశ్రయించి ఉన్నాయి. అన్ని ప్రాణులు ప్రాణంలో రమిస్తాయి. ఈ 2 వి ప్లస్ రమ్ కలిపి వీరమైంది. అందువల్ల ఈ 2 గుణాలు కలిసిన అన్న ప్రాణాల మీద చేసే ఉపాసన వీరగుణ విశిష్ట అన్నప్రాణ రూపేణ హిరణ్యగర్భ ఉపాసన. ఈ ఉపాసన చేస్తే అతన్ని అన్ని ప్రాణులు ఆశ్రయిస్తాయి, అతనిలో రమిస్తాయి. 13వ బ్రాహ్మణం ఉక్త బ్రాహ్మణము. ఇక్కడ హిరణ్యగర్భ ఉపాసన ఇంకొకటి చూస్తాం. సమష్టి హిరణ్యగర్భనే వ్యష్టిలో ప్రాణం అంటాం. ప్రాణానికి అనేక గుణాలు ఉన్నాయి. ఇక్కడ 4 గుణాలు చూస్తాం. అందువల్ల ఈ ఉపాసన గుణ విశిష్ట ప్రాణ రూపేణ హిరణ్యగర్భ ఉపాసన. ఆ 4 గుణాలు ఉక్తత్వ గుణం, యజుస్వ గుణం, సమత్వ గుణం, క్షత్రత్వ గుణం. ముందుగా ఉక్తత్వ గుణం. ఉక్తం అంటే ప్రాణమే,
అన్నింటినీ లేపి నిలబెడుతుంది. ప్రాణశక్తి బాగానే ఉంటే ఎవరైనా హుషారుగా ఉంటారు. అందువల్ల ప్రాణాన్ని శక్తినిచ్చేదిగా ఉపాసన చేయాలి. నిష్కామ ఉపాసన చేస్తే చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత ఏర్పడతాయి. సకామ ఉపాసన చేస్తే ఇహలోక ఫలం, పరలోక ఫలం కలుగుతాయి. యజుస్వ గుణం. యజుహు అంటే మామూలుగా యజుర్వేదం. లక్ష్యార్థం యజుహు అంటే మనుష్యులను ఒక చోటకు చేర్చేది అని అర్థం చేసుకోవాలి. దాని ద్వారా నలుగురితో కలుస్తాడు. సమత్వ గుణం. ప్రాణబ్రహ్మను సామరూపంగా ఉపాసించాలి. ఇక్కడ కూడా సామ అంటే సామవేదం కాదు, సంగమాన్ని పొందడం అంటే ప్రాణంలో అందరూ చక్కగా కలిసి ఉంటారు. క్షత్రత్వ గుణం. ప్రాణం క్షత్రం అని ఉపాసించాలి. ఇక్కడ క్షత్రం అంటే క్షత్రియుడు కాదు, రక్షించేది అని అర్థం. ప్రాణం ఈ దేహాన్ని గాయం నుంచి రక్షిస్తుంది. ఈ విధంగా 4 గుణాల మీద ఉపాసన చేయాలి. మొదటి గుణం ఉక్తం కాబట్టి ఈ బ్రాహ్మణానికి ఉక్త బ్రాహ్మణము అని పేరు వచ్చింది. 14వ బ్రాహ్మణం పేరు గాయత్రీ బ్రాహ్మణము. ఇక్కడ కూడా ఇంకొక రూపంలో హిరణ్యగర్భ ఉపాసన చూస్తాం. గాయత్రి పాదాల మీద ఉపాసన జరుగుతోంది. గాయత్రి మంత్రంలోని 4 పాదాలు తీసుకుని 4 ఉపాసనలు చెబుతోంది ఉపనిషత్తు. ప్రథమ పాదంలో 8 అక్షరాలున్నాయి. తత్స వితుర్వరేణ్యం. వాటిని 3 లోకాలతో సమం చేయాలి. భూమి, అంతరిక్షం, ద్యౌ. కాకపోతే మంత్రంలో నియం అనే పదాన్ని నియం అని ద్వౌని 2గా తీసుకోవాలి అంటోంది ఉపనిషత్తు. ద్వితీయ పదంలో 8 అక్షరాలున్నాయి. భర్గో దేవస్య ధీమహి. వేదత్రయంతో పోల్చాలి. రుచః యజుంషి సామాని. ద్వితీయ పాదంలో 8 అక్షరాలున్నాయి. తృతీయ పాదంలో కూడా 8 అక్షరాలున్నాయి. ధియో యోనః ప్రచోదయాత్. ప్రాణాలతో పోల్చాలి. ప్రాణ, అపాన, వ్యాన. వ్యానని వియానగా తీసుకోవాలి. ఇంతవరకు శబ్దరూప పాదాలు. ఇప్పుడు 4వ పాదం అర్ధరూప పాదం, తప్పించే సూర్యుడు. ఈ 3 పాదాల సారం హిరణ్యగర్భ. సమష్టి సూక్ష్మ శరీర అధిష్టానం వ్యష్టి. సమష్టి సూక్ష్మ అధిష్టానం వ్యష్టి అంతటికీ అధిష్టానం అవ్వాలి కదా. కనబడని హిరణ్యగర్భకు కనబడే సూర్యుడు ప్రతీక. ఈ ఉపాసనకు ఫలం ఉపాసకుడు సూర్యునిలాగా శోభతో, కీర్తితో ప్రకాశిస్తాడు. గాయత్రి నిర్వచనం. మామూలుగా గాయత్రి నిర్వచనం గాయత్రి మంత్రాన్ని జపిస్తే రక్షణ కలుగుతుంది. కానీ ఇక్కడ ప్రాణం అంగాలను రక్షిస్తుంది కాబట్టి ప్రాణాన్ని గాయత్రి అంటోంది. అంగాలను గయాహ అంటోంది. గయాహ అంటే పాడేది లేదా మాట్లాడేది. అది వాక్కు. వాక్కుకు వాడిన గయాహ అనే పదాన్ని అన్ని అంగాలకు వాడింది ఉపనిషత్తు. అంతేకాదు ఈ ఉపాసనలో కన్నుకు సత్యం అని, ప్రాణానికి బలం అని పేర్లు పెట్టింది. గాయత్రి స్తుతి. నిజానికి గాయత్రి మంత్రం అంటే గాయత్రి ఛందస్సు. అసలు గాయత్రి మంత్రం పేరు సావిత్రి మంత్రం. సవితాదేవత అంటే సూర్యదేవతకు చేసే ప్రార్థన కాబట్టి సావిత్రి మంత్రం. ఇక్కడ ఉపనిషత్తు గాయత్రి ఛందస్సే గొప్పది అంటోంది. ఎందుకు? గాయత్రి ప్రాణాన్ని సూచిస్తోంది కాబట్టి గాయత్రి మంత్రమే శ్రేష్టం. గాయత్రి ఉపాసకుని స్తుతి. మామూలుగా ఎవరి నుంచైనా దానం స్వీకరిస్తే వారికి రుణపడిపోతామని నమ్మకం. కానీ గాయత్రి ఉపాసకుని పరిగ్రహ దోషం అంటదని ఉపనిషత్తు చెప్తోంది. ఎందుకంటే ఈ ఉపాసన చేసిన వ్యక్తి త్రిలోకాలను, 3 వేదాలను, అన్ని ప్రాణులను జయిస్తాడు. అందువల్ల అతనికి దేశం మొత్తం దానం చేసిన, కర్మఫలాన్ని దారపోసిన, ఎవరైనా సేవ చేసినా అతనికి ప్రతిగ్రహ దోషం అంటదు. ఇక్కడ 4వ పాదం మీద ఉపాసన చేసిన వ్యక్తికి వచ్చే ఫలం అనంత ఫలం. 3 ఫలాలు. గాయత్రి నమస్కారాలు చేస్తే 3 ఫలాలు కలుగుతాయి. శత్రువులు చేసే విఘ్నాలు తొలుగుతాయి, ఇష్టమైనవి కలుగుతాయి. 3వ ఫలం ఉందని చెప్పడానికే కానీ చేయడానికి కాదు. అది తన శత్రువు కోరిక తీరకుండుగాక అని చేస్తారు.
గాయత్రి ముఖం, దీనికి ఒక ఆఖ్యాయిక చూస్తాం. ఒకప్పుడు బుడిలుడు అనే గాయత్రి ఉపాసకుడు ఉండేవాడు. అతను ఒకసారి జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు. గాయత్రి ఉపాసకునికి ప్రతిగ్రహ దోషం ఉండదని చూశాం కదా, నీకు ఏనుగంత ప్రతిగ్రహ దోషం ఎలా ఉంది అని అడుగుతాడు జనకుడు. నాకు గాయత్రి యొక్క ముఖం తెలియదు, అందువల్ల గాయత్రి ఉపాసన ఫలం పూర్తిగా పొందలేకపోతున్నాను అంటాడు. గాయత్రీదేవి యొక్క ముఖం అగ్నిదేవత అని జనకుడు చెప్తాడు. అగ్నిలో ఎన్ని కట్టెలు వేసినా అది అన్నింటినీ ఎలా దహించి వేస్తుందో, అలా అగ్నిముఖం ఉన్న గాయత్రి ఉపాసన చేసిన వ్యక్తికి అతని పాపాలు దహించుకుపోయి అతను శుద్ధుడు, పవిత్రుడు, అజరుడు, అమృతుడు అవుతాడు. హిరణ్యగర్భ ఫలం పొంది అమృతుడు అవుతాడు. ఇంకా 15వ బ్రాహ్మణము, ఆఖరి బ్రాహ్మణము, ఇది సూర్యాగ్ని ప్రార్థనా బ్రాహ్మణం. ఇందులో 4 మంత్రాలు ఉన్నాయి, కానీ ఈ 4 కలిపి ఒకటే మంత్రంగా చెప్పింది ఉపనిషత్తు. ఇవి చాలా ప్రసిద్ధి చెందిన మంత్రాలు. ఈ 4 మంత్రాలను ఈశావాస్యోపనిషత్తులో చివరిలో చూస్తాం. బృహదారణ్యకోపనిషత్తు ఈశావాస్యానికి వ్యాఖ్యానం, అందువల్ల ఇక్కడ చూడడంలో ఆశ్చర్యం లేదు. ఈ మంత్రాలు ప్రార్థన రూపంలో ఉంటాయి. అవి అగ్నిదేవతకు, సూర్యదేవతకు చేసే ప్రార్థనలు. అందువల్ల ఈ బ్రాహ్మణానికి సూర్యాగ్ని ప్రార్థనా బ్రాహ్మణము అని పేరు వచ్చింది. ఈ ప్రార్థన ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు, కానీ ముఖ్యంగా సూర్య అగ్నిదేవతల ఉపాసకులు అది కూడా మరణం సమీపించినప్పుడు చేసే ప్రార్థన అంటారు శంకర్ల వారు. ఇతను అజ్ఞాని ఉపాసకుడు, జీవితాంతం ఉపాసనే చేస్తున్నాడు, ఆత్మజ్ఞానానికి రాలేదు. సూర్య ఉపాసన, హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం. ఓ సూర్యదేవత, నేను సూర్యమండలం ద్వారా ప్రయాణం చేసి హిరణ్యగర్భ లోకానికి వెళ్ళాలి, కానీ ఆ సూర్యమండల ద్వారం హిరణ్మయ పాత్రతో కప్పివేయబడింది. ఆ ద్వారాన్ని తెరువు. నేను శాస్త్రం నిర్దేశించిన ధర్మాలను పాటించాను. అవి దమం, దానం, దయ. నువ్వు పోషణకర్తవు, ఏకర్షివి, యముడవు, సూర్యుడవు, ప్రజాపతి పుత్రుడివి. నీ కాంతిని తగ్గించు, ఎందుకంటే నీ మిరుముట్లు గొలిపే కాంతి వల్ల నేను చూడలేకపోతున్నాను. యోసా వసౌ పురుష సోహమస్మి. సూర్యమండలంలో ఉన్న హిరణ్యగర్భం నేనే. నేను అహంగ్రహ ఉపాసన చేశాను, హిరణ్యగర్భ ఉపాసన చేశాను, సూర్యదేవతను ప్రతీకగా తీసుకుని చేశాను. అందువల్ల ఉపాసనలకు ప్రత్యక్ష సాక్షి సూర్యుడు. అందువల్ల నా ఉపాసనలకు ప్రత్యక్ష సాక్షివి నువ్వే, సూర్యుడవు. అగ్ని ఉపాసన, అతను నిత్య నైమిత్తిక కర్మలు చేశాడు, దానికి ప్రత్యక్ష సాక్షి అగ్నిదేవత. ఓం క్రతో స్మర కృతగుం స్మర, క్రతో స్మరో కృతగుం స్మర. ఓ అగ్నిదేవత, నేను చేసిన కర్మలన్నీ గుర్తు తెచ్చుకో అని 2 సార్లు చెప్తున్నాడు. మరణకాలంలో చేస్తున్నాడు కదా, గొంతు నీరసంగా ఉంది. అగ్నిదేవత విన్నాడో లేదో అని మళ్ళీ చెప్తున్నాడు. ఓ అగ్ని, నన్ను శోభన మార్గం ద్వారా నువ్వు తీసుకువెళ్ళుగాక. శోభన మార్గం అంటే శుక్ల మార్గం. నీకు నేను చేసిన కర్మలు, ఉపాసనలు అన్నీ తెలుసు. ఇది నిస్సహాయ స్థితిలో చేస్తున్న ప్రార్థన. క్రమముక్తి పొందడానికి ఇది ఆఖరి అవకాశం. దానికోసం నీకు పదే పదే నమస్కారాలు చేస్తున్నాను అంటున్నాడు ఉపాసకుడు. సాష్టాంగ నమస్కారాలు చేయలేడు, లేచి నిలబడమే కష్టం మరణకాలంలో. అందువల్ల మాటలతోనే నమస్కారం చేస్తున్నాను అంటున్నాడు. పైగా మరణకాలంలో మాట ద్వారా కూడా నమస్కారం చేయగలనో లేదో, ఇప్పుడు పెట్టే నమస్కారమే అంత్యకాలంలో పెట్టినట్టుగా భావించు అంటున్నాడు సాధకుడు అగ్నిదేవతతో. ఇది ఒక అద్భుతమైన మంత్రం. దీంతో 5వ అధ్యాయం అయిపోయింది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.